హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా కొత్తపేట్ న్యూ మారుతి నగర్కి వచ్చేసామండి. అదే చంద్రవతి గారింటికి. క్రితం ఎపిసోడ్లో చంద్రవతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో వారి మిద్దె తోటలోని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఓకే మేడం, సో మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాము. మరి ఈనాటి మన మిద్దె తోటలో మా ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఈ మొక్క అండి, ఇదే మొక్క చెప్పండి. ఫ్లవరింగ్ ఇప్పుడు వచ్చింది, సీజన్ కాదు కానీ ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ వచ్చింది కాబట్టి ఈ మొక్క ఏదో చెప్పండి. ఓకే, సో ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఈ సీజన్లో హింట్ ఇచ్చారు, అది ఈ సీజన్లో రాదంట. రాదు కానీ మళ్ళీ వచ్చింది ఈ సీజన్లో అంటున్నారు. ఓకే, మనం కన్ఫ్యూజ్ చేయడానికి. చాలా పూత మాత్రం చాలా బాగుంది. ఇదంతా పూత కదండి? అంత పూతనండి. ఓకే, ఇక్కడ పూత, ఇక్కడ ఇక్కడ అంతా పూత, ఇది మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ కూడా పూత, ఇదంతా పూత. సో ఇది గెస్ చేయండి, తెల్ల చల్లగా ఉంది. ఇది వచ్చేసి అది ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అండి. ఇంక అంతా విచ్చుకుంది కదా, ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి, గెస్ చేయండి. గెస్ చేసి అక్కడ బటర్ఫ్లైస్ వస్తున్నాయి. ఉంటే అవేనండి పాలినేషన్ కి. అవును, చక్కగా బర్డ్స్ అరుపులు, బటర్ఫ్లైస్. ఓకే, ఇది గెస్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? సో మంచి పూత వచ్చింది. ఆన్సర్ గెస్ చేయండి. షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిదంట ఆ ఫ్రూట్, ఎందుకంటే నేను చెప్పలేను. ఓకే ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. సో ఇక్కడండి ఇది వాటర్ యాపిల్ అండి, రెడ్ వాటర్ యాపిల్. రెడ్ వాటర్ యాపిల్. ఓకే, సో ఈ కంటైనర్ పెద్ద కంటైనర్, పెద్దది 100 లీటర్స్ డ్రమ్ అండి. 100 లీటర్స్ వచ్చిందండి. కాపు వచ్చిందండి. కాపు వచ్చిందండి. ఎట్లా బంచెస్ వస్తాయండి. ఒక గుత్తికి 4-5 కాయలు. ఓహో, మొత్తం ఈ స్టెమ్కి అంతా వస్తాయండి. ఇవి ఈ కొమ్మలకి రావు, స్టెమ్కి ఎక్కువ వస్తుంది పూత. దీనికి విపరీతమైన క్రాపు, కానీ మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి. మన యాపిల్ వేరు ఉంటాయి కదండి, కొంచెం ఆ మిక్స్ ఉంటుంది. సో ఇది పెట్టి ఎన్ని రోజులు ఏందండి? ఇది పెట్టి నేను 2 years మొక్క అంటే 2 years మొక్క. సో ఆబ్వియస్లీ మనము ఫ్రూట్ మొక్కలు అంటే మినిమం 1 to 2 years అయితే వెయిట్ చేయాలి. 1 to 2 years. 1 year కూడా రాదండి, రేర్గా వస్తాయి. అది గ్రాఫ్టెడ్ ఎయిర్లైనర్ అయితేనే వస్తుంది. కానీ కొన్ని గ్రాఫ్టెడ్ అయితే 6 months కూడా కొన్ని వచ్చే ఉంటాయి, కానీ ఉన్నాయి. ఇది మాత్రం మనం నాటు. అవును, కానీ కొన్ని రకాల ఫ్రూట్ మొక్కలు మాత్రమే వస్తాయండి. అన్ని అది కూడా గ్రాఫ్టెడ్ కూడా అన్ని రావు. కొన్ని వెరైటీస్ వస్తాయి. నిమ్మ అలాంటివి వస్తాయి, కొన్ని జామ, నిమ్మ వస్తాయి. ఇవి యాపిల్ బేర్ ఇవన్నీ కూడా 2 years ఈజీగా పడుతుంది. 2 years మినిమం. ఓపిక పట్టాలి, పట్టాలి. సో ఇదేంటండి ఇక్కడ? ఇది పసుపు అండి. సాయిల్ మిగిలితే బస్తా అక్కడ పెట్టాను. ఇందులో ఏదో ఒక దుంప ఉన్నట్లుంది. అది ఎలా గ్రో అయిందో చూడండి. వదిలేస్తాను, సరేలే అది పెరుగుతుంది కదా అని. అది పెరగాలి అని డిసైడ్ అయితే ఎట్లనే పెరుగుతుంది. చూడండి, కింద అసలు మనం దానికి పాట్ లేదు, ఏం లేదండి, బస్తా నుంచి వస్తుంది. చాలా హెల్దీగా కూడా ఉంది. మళ్ళీ ఇది ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇవన్నీ నాటు వెరైటీలు ఇవన్నీ. ఎందుకంటే ఒకసారి మనము మొక్కలకి ఇంట్లో కిచెన్ వేస్టేజ్ చేస్తూ ఉంటాం. కిచెన్ వేస్టేజ్ చేసినప్పుడు కూడా కొన్ని టొమాటోస్ వచ్చేస్తుంటాయి కదా, కానీ అలా వచ్చిన మొక్కలే మంచి గ్రోత్ ఉంటాయండి. అవి నాటు రకాలు అన్నమాట. నాటు రకాలు ప్లస్ ఏంటంటే మంచిగా హీల్డ్ కూడా బాగా వస్తాయి అలాంటి మొక్కలు. వాటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొంతమంది పిల్లలు కొంతమంది చూసి చాలా సుకుమారంగా చూసేది, బయట ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కింద పిల్లలు రోడ్డు మీద కూర్చొని తినేస్తుంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో అలాగే అనమాట. సో ఇది దానంతట అదే వచ్చేసింది, స్ట్రాంగ్ గా చక్కగా ఉంది. తీయడం ఎందుకులేని వదిలేస్తాను దాన్ని, అలాగే ఉంది. సో మంచిగా బస్తాలోనే పెరిగిపోతుంది. సూపర్ సూపర్. ఓకే, ఇదండి ఇది వచ్చేసి కమలా అండి, సంత్రా. నేను పెట్టి ఇది 8 months అయిందండి. ఓకే, 8 months. నెక్స్ట్ ఇయర్ ఏమైనా క్రాప్ వస్తుందేమో చూడాలి. లాస్ట్ టైం పిందెలు వచ్చాయి కానీ రాలిపోయినాయండి. చెప్పాను కదా, ఏదైనా దానికి టైం వస్తేనే అది హీల్ అనేది నిలబడుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఉండదు. కమలా అంటే ఇప్పుడు మనకి సంత్రా అండి, పీల్ చేసుకునే సంత్రానే కదండి.
అంటే ఈ మధ్య సంత్రా అంటే వీటికి ముళ్ళులు కూడా ఉండవండి, నిమ్మకి మామూలు ముళ్ళు ఉంటాయి కదా, అవునవును. ఈ సంత్రా చెట్టుకి ముళ్ళులు ఉండవు. ఓకే, అంటే సంత్రా చెట్టు మనం చూసింది తక్కువనే, ఎప్పుడు చూసిన బత్తాయిలు ఇవే చూస్తాం, వాటికి ముళ్ళులు ఉంటాయి కానీ సంత్రాకి మాత్రం ముళ్ళు ఉండదండి. ఓకే ఓకే సంత్రా, రైట్ రైట్, ఓకే ఫైన్. సో అటండి అది పప్పు ఉసిరి అండి. పప్పు ఉసిరి నేను అదేసి 1 year అయింది. ఫ్లవరింగ్ మీద ఉంది చూడండి, ఫ్లవరింగ్ కూడా వస్తుంది. పప్పు ఉసిరి అండ్ ఇది యాక్చువల్ నా డైరెక్ట్ కూడా తినేస్తుంటారు, ఉప్పు కారం వేసుకుని కూడా. మా పాపకి ఇష్టం అని పెట్టాను దాన్ని. అది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి అది? అది కూడా 1.5 year అయింది. 1.5 year వచ్చిందండి, క్రాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ బాగా కాస్తుందండి, 1 year కి క్రాప్ వచ్చింది. స్టెమ్ మొత్తం వచ్చాయి లాస్ట్ ఇయర్. 100 liters దాంట్లోనే పెట్టారు. 100 liters. ఎప్పుడు ఫ్రూట్ మొక్కలు ఎప్పుడు పెద్ద కంటైనర్సే ఉండాలండి, ఎందుకంటే అది మనము ప్రతిసారి మనం రీపార్ట్ చేయలేము, అది మళ్ళీ పర్మనెంట్ ప్లాంట్ కాబట్టి. మనం తీసుకునేది పెద్ద కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మార్చే అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే మనము ప్రతి 6 months ఒకసారి పైన లేయర్ ఒక 3-4 inches కనుక తీసేసి మట్టి తీసేసి మళ్ళీ అన్ని మెన్యూర్స్ కలిపి మళ్ళీ వేసాం అనుకోండి, మళ్ళీ మొక్క హెల్దీగా ఉంటుంది, క్రాప్ బాగా వస్తుంది. ఓకే, 6 months ఒకసారి? 6 months ఒకసారి. ఓకే, 1-2 inches ఇలా కొద్దిగా పైన మట్టి తీసేసేయాలండి. తీసేసి మళ్ళీ మనము కౌడంగు, వర్మీ కంపోస్ట్, మళ్ళీ వచ్చేసి మేకల ఎరువు అన్ని కలుపుకొని ఒక్కొక్క దోసడండి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ వాటికి ఒక లేయర్ పైన వేసేసామంటే అవి ఏమవుతుందంటే స్లో రిలీజ్ అవుతాయండి వేర్లకి, ఒకసారి ఇన్స్టెంట్ కాదు కదా అవి. మనం వాటర్ పోస్తూ ఉంటే మెల్లిగా వెళ్తుంది చెట్టు, అట్లనే గ్రోత్ బాగా వస్తుంది. మధ్యలో మనం ఇన్స్టెంట్ గా కూడా మనం కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తామండి, OWDC అని, లేదనుకుంటే మనం బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, ఇవాళ అవన్నీ కూడా పర్మనెంట్ చేసి ఇస్తుంటాం. అదొకటి అలోవేరా ఆకు ఒకటి కట్ చేసేసి మనం కొంచెం బెల్లం యాడ్ చేసి అది 3 days పక్కన పెట్టేసి అవి కూడా మనం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. అంటే ఇవన్నీ ఒకసారి అంటే ఒక్కోసారి ఒక్కోటి ఇస్తుంటారు? వీక్లీ వన్స్ అండి, ఏదో ఒకటి వీక్లీ వన్స్. అంటే ఇప్పుడు ఈ రైనీ సీజన్ లో అయితే ఏమి ఇవ్వము, మన రేపు వింటర్ సీజన్ వచ్చినా సమ్మర్ సీజన్ వచ్చినా కానీ వీక్లీ మాత్రం ఏదో ఒక ఫర్టిలైజర్ మాత్రం లిక్విడ్ ఇస్తాం, ఎందుకంటే అది ఇన్స్టెంట్ గ్రోత్ అనమాట. ఇవన్నీ ఏంటంటే కౌడం కానీ గోట్ మెన్యూర్ కానీ ఇవంతా స్లో రిలీజ్ అనమాట అది. సో ఇంకోటి ఇప్పుడు OWC ఉంది కదా అంటారు కదా, చాలా మంది OWC ఒకటి ఇస్తే సరిపోతుందని కొంతమంది అంటుంటారు. అది ఒక్కటే ఇస్తే సరిపోదండి. ఇప్పుడు మనం రోజు భోజనం చేస్తామండి, రోజు ఒకటే కూర వేసుకొని తింటే మనకు తినబుద్ధి అవుతుంది కదా, అవి కూడా అంతేనండి. వాటికి కూడా డిఫరెంట్ టేస్ట్ కూడా కావాలి. అంతే, ఒకటే రోజు తింటే బోర్ కొడుతుంది కాబట్టి వాటికి కూడా పాపం ఇరిటేషన్ వస్తుంది వాటికి కూడా. అందుకని వీక్లీ ఒకటి ఏదో ఒకటి మారుస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడండి ఇది యాపిల్ అండి. యాపిల్ అంటే నార్మల్ అన్నయ్య, దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి సిమ్లా సైడ్ అది కాసేది కంప్లీట్ కూల్ క్లైమేట్ ఉంటుంది అక్కడ, కానీ మనకి హాట్ క్లైమేట్ లో కాసే యాపిల్ అండి. అన్నా వెరైటీ అంటారు ఇది, అన్నా 99 999 ఏదో ఉంది. ఇది ఓన్లీ మన అట్మాస్ఫియర్ కి కాస్తాయి. లాస్ట్ టైం ఫుల్ బ్లూమింగ్ వచ్చిందండి, కానీ అది పెట్టి నేను ఈ ఆగస్టుకి 1 year అనమాట ఇది పెట్టి. కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా క్రాప్ చూడొచ్చు, మనకి డిసెంబర్ ఆ టైంలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బేసిక్ గా యాపిల్ అంటే కూల్ ఉన్న ట్రాపికల్ వెదర్ కి సెట్ అవుతుంది. మన వెదర్ హాట్ గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు యాపిల్ వచ్చిందండి. కానీ సైజ్ కూడా టేస్ట్ కూడా బాగుందని విన్నానండి, అందుకే పెట్టాము. ప్లస్ ఏంటంటే ఇంకోటి మాకు CTG వాళ్ళు ప్రొవైడ్ చేశారండి ఈ మొక్కని. అందరికి మా మిద్దె తోటలో ఉన్న అందరికి కూడా వాళ్ళు తెప్పించి ఇచ్చారండి యాపిల్ మొక్క. అందరి మిద్దె తోటల్లో కూడా బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయి మొక్క. ఏంటండి ఇదేమంటే అన్నా యాపిల్ అంటే సౌత్, మనకి సౌత్ హాట్ క్లైమేట్ ఉంటుంది కనుక అన్నా అని పెట్టేశారు పేరు, అన్నా యాపిల్. అటండి ఇది వచ్చేసి దానిమ్మ. ఓకే, ఫ్రూటింగ్ ఉన్నాయి, కింద మొత్తం ఉన్నాయి. సో అది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి? ఇది పెట్టి 2 years అయిందండి. 2 years. సో క్రాప్ వస్తుందండి రెగ్యులర్ గా? క్రాప్ బాగానే వస్తుంది. అది కూడా 100 liters కంటైనర్ లో పెట్టేసారు అన్ని దాదాపు. ఇవి ఈ మొక్కలంటే మొక్కల్ని బట్టి తీసుకున్నానండి. ఇది 50 liters డ్రమ్, ఇది కూడా 50 liters. మొక్కల్ని బట్టి యాక్చువల్ గా ఏదైనా సరే తీసుకునేటప్పుడు ఫ్రూట్ వాటికి చాలా పెద్ద వృక్షం లాగా అంటే పెద్ద అవుతుందంటే దానికి 100 చిన్న ఓకే ఫైన్. ఇప్పుడు నిమ్మ లాంటివి ఇంతలో అయిపోతుంది, 50 సరిపోతుంది చాలు. ఓకే మేడం, మరి ఈనాటి మన ఎపిసోడ్లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఎవరు చెప్పుకోవచ్చు?
మాకు మిర్చి అండి. మిర్చి ఓకే. చూడండి ఒక్క చెట్టుకి 1 కిలోకి అయింది. సూపర్ అండి. మనకి తోటల్లో ఉన్నట్లు హీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఎస్. సో కింగ్ ఆఫ్ ది గార్డెన్ ఈనాటి మన ఎపిసోడ్లో మిర్చి. సో చాలా ఉన్నాయి. మిర్చి చాలా కష్టం యాక్చువల్గా గ్రో చేయడం కొంచెం కష్టమేనండి, ఎందుకంటే దీనికి పెస్ట్ ఎక్కువగా వస్తుంది, చాలా పురుగు మందులు కొట్టాలి అంటారు. సో దీనికి కానీ మీ దగ్గర చాలా చక్కగా ఈల్డ్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా కొద్దిగా వైటిష్ లో ఉన్న మిర్చి మంచిది, మరీ గ్రీన్ గా ఉన్న చాలా మంది వాటర్ కదండి. సో మా మదర్ కూడా ఎప్పుడైనా బయట మిర్చిలు తెమ్మంటే ఇట్లా ఉన్నాయి తీసుకెళ్ళి. చాలా స్పైసీ ఉంటదండి అది, ఎందుకంటే కొంచెం మనకి స్టొమక్ పెయిన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవైతే నార్మల్ ఉంటాయి, మరీ అంత స్పైసీ ఉండదు, మరీ అంత చప్పగా ఉండవు, బాగుంటాయి. అవును, వీటి కోసం వెతుకుతూ ఉంటాం బయట. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఈ మిర్చి కూడాను, కానీ ఇది ఆర్గానిక్. సో బయట కొనే మిర్చిలో చాలా 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 పెస్ట్ కొడతారండి. నాకు తెలిసినంత వరకు అయితే మిర్చిని ఫస్ట్ విత్తనం వేసినప్పటి నుంచి పెరిగేంత వరకు ఆఖరికి నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ కి తీసుకెళ్తామన్నా కూడా పెస్ట్ కొడతారండి. ఎందుకంటే దానికి ఎక్కువ ఆకుముడత ఎక్కువ వస్తుందండి, పేనుబంక కూడా ఎక్కువ వస్తుంది. ఆకుముడత పేనుబంక ఎక్కువ, ఈ రెండే అటాక్ అవుతాయి. దీనికి నేను టిప్ చెప్తానండి. ఆవు పాలు మనం తోడు పెట్టేసి పులిసిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు యాడ్ చేసి స్ప్రే చేస్తే గనక చెట్లు చాలా బాగుంటాయి. మిర్చికి ఇది ఒక మంచి టిప్. ఇది ఓన్లీ మిర్చికైనా మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఆకుముడతకి ఏ టిప్ ఉన్నా పనికి వస్తుందండి ఆ టిప్ అనేది. ఆకుముడతకి ఆవు పాలతో తోడుపెట్టి ఆ పెరుగు బాగా పులిసిన తర్వాత పలచగా మజ్జిగ చేసి దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు యాడ్ చేసేసి మన బాటిల్స్ కి హోల్స్ చేసుకొని మళ్ళీ స్ప్రేయర్ లో కొడితే అంత ఇదవుతుందండి. వడగట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ కి హోల్స్ వేసేసి అందులో పోసేసి ప్రెస్ చేసాం అనుకోండి, షవర్ టైప్ లో పడుతుంది కదా. అట్లా పూత పిండి కూడా బాగా నిలుస్తుందండి. చెట్టు కూడా, మిర్చి చెట్టు కూడా పూత పిండి కూడా రాలిపోకుండా మనకి వచ్చే ప్రతి పూత కూడా పిండిగా ఫామ్ అవుతుంది. సో అంటే ఇది బేసిక్లీ చాలా మంది ఆకుముడతతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడున్నా సరే చాలా ఎక్కువ ఏం చేయాలి, ఆకుముడత ఎక్కడో పురుగు వచ్చింది తీసేయాలని తీసేస్తుంటారు. కొంతమంది చెట్లు కూడా తీసేస్తుంటారు. అంత అవసరం లేదు, మీరు ఈ టిప్ చేసి చూడండి. కనీసము 2 days ఒకసారి కనుక ఈ రెమెడీ చేస్తే ఒక 10 days లో మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఆవు పాలే కావాలండి, బర్రె పాలు కూడా? ఆవు పాలే కావాలి. దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. మనకి మామూలుగా కూడా అన్ని మొక్కలకు కూడా మనకి పాదులకి ఇచ్చుకున్నా కానీ మంచిదండి, అది మంచిగా చెట్టు గ్రోత్ బాగుంటుంది. అంటే యాక్చువల్ మన దగ్గర బర్రె పాలు ఎక్కువ కానీ, బట్ నార్త్ సైడ్ మాత్రం ఎక్కువ ఆవు పాలు ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ఆవు పాలతోటి పెరుగు చేసి అది కాస్త పులిసిన తర్వాత దాంట్లో మజ్జిగలాగా చేసి దాంట్లో ఇంగువ అండ్ పసుపు. ఇంగువ అంటే కాస్త ఘాటుగా ఉంటుంది, పసుపు అంటే అది ఆర్గానిక్ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదండి దాంట్లో. అవును. సో పసుపు అంటే యాంటీబయాటిక్ పనిచేస్తుంది. సో ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే కనుక సో మొక్కలకి ఆకుముడత అనేది రాకుండా ఉంటుంది. పేనుబంక కూడా రాదు. ప్లస్ అంటే హీల్డ్ కూడా బాగుంటుంది. పూత పిండి బాగా మిగులుతుంది, బాగా వస్తుంది అనమాట. చూసారుగా హీల్డ్ ఎంత చక్కగా ఉందో. సో సూపర్. సో ఇక్కడే 2 kg వచ్చేటట్టు మొత్తం ఉన్నాయండి ఇవన్నీ. సూపర్. సో ఈనాటి మన ఎపిసోడ్లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ మిర్చి. ఓకే మేడం, ఇది వచ్చేసి కరివేపాకు. మనకి ప్రతి కూరల్లో అవసరం, ఇది ప్రతి మిద్దె తోటల్లో ఉండాలి ఖచ్చితంగా. కరివేపాకు లాగా అంటారు, తప్పునేలాగా అసలు కూరలో కరివేపాకు కర్రీ బాగుండదండి. ఇది వేస్తేనే ఆ స్మెల్ వేరు, టేస్ట్ వేరు. కూరలో కరివేపాకు తీసి పక్కన పడేస్తాం. కూరలో కరివేపాకు తీసి పక్కన పడేస్తే చాలా అనర్థాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం కరివేపాకు యూజ్ చేయాలి. ఇక చూడండి ఇక్కడ కూడా పూత వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇవి సీడ్స్ కింద మళ్ళీ ఫామ్ అవుతుంటాయి. సూపర్. సో చాలా చిన్న దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో కావాల్సిన మన ఇంట్లోకి మనకు వస్తుందండి, మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా. వాడు ఎక్కడ వస్తుందో ఎక్కడికి తీసుకొస్తాడో మనకు తెలియదు. ఫ్రెష్ గా ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళి వాడుకుంటాం. ఏం చెప్పాల్సిన అవసరం, సర్ర తీసి వేసేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ గార్డెన్ లోకి వస్తాం కదండి, ఆ రోజు కర్రీకి ఆ రోజు 2 లీవ్స్ తీసుకెళ్తే సరిపోతుంది, చాలు. ఏది కూడా మన గార్డెన్ లో ఫ్రెష్ అండి, అంతే. మనం గార్డెన్ లో పండిన వెజిటేబుల్స్ కి అలాగే బయట కొన్న వెజిటేబుల్స్ కి డిఫరెన్స్ ఏంటండి? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బయటవి అసలు మనకి ఎంత ఉప్పు కారాలు వేసుకున్నా, ఎంత బాగా చేసినా అంత టేస్ట్ అనేది రాదు. ఈ మన గార్డెన్ లో వండి ఫ్రెష్ గా మాకు మార్నింగ్ ఈ కర్రీ కావాలి అంతే, పైకి వస్తాము ఆ కాయలు తీసుకెళ్తాము, శుభ్రంగా వంట చేసామంటే ఎంత టేస్ట్ అండి.
ఇప్పుడు వంకాయ తీసుకుంటానండి 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. అదే ఎస్, చాలా మంది అదే 10 నిమిషాల్లో కర్రీ త్వరగా మగ్గిపోతుంది. దొండకాయ అండి మామూలుగా ఉన్న మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఒక 1 అవర్ పడుతుందండి దానికి ఫ్రై చేయాలంటే. తిప్పి ఇది కనీసం 20 minutes లో అయిపోతుందండి కర్రీ. సూపర్ సూపర్. 20 minutes లో అసలు ఆ టేస్ట్ కూడా వేరే అండి. అవి కొంచెం ఎంత ఫ్రై చేసినా కొంచెం గట్టిగా అనిపిస్తాయి ముక్కలు. అవునవును, అవి ఇవి ఎంత స్మూత్ ఉంటాయి తెలుసా ఫ్రై అవ్వగానే, చాలా బాగుంటుంది నిజంగా. ఎందుకంటే బేసిక్లీ స్కూల్కి వెళ్ళడం పొద్దున్న అనగానే అందరు పిల్లలు హడావుడిగా ఉంటుంది. ఆ టైంలో మనం ఎప్పుడంటే పిల్లలకి టక్ ఇట్లాంటి ఆర్గానిక్ ఉందంటే టైం సేవ్ అయిపోతుంది. చాలా మంది టేస్ట్ వైజ్ గా కానీ మగ్గడంలో కానీ హాఫ్ ఆఫ్ ది టైం మనకు కలిసి వస్తుంది. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ. అయితే నేను చెప్పగలనండి, మన మిద్దె తోటలో పండించుకున్న కూరగాయలు అలవాటు పడ్డ వాళ్ళు బయట కూరగాయలు ఇష్టపడరండి. ఆకుకూరలు కూడా అంతేనండి, 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. ఆకుకూరలు ఇంకా 10 నిమిషాల్లోనే కర్రీ అయిపోతుంది. సో నేను అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు మీ మిద్దె తోట మొత్తంలో అన్నీ ఉన్నాయి. టమాటాలు ఇవ్వండి. టమాటాలు అవేంటండి అన్ని ఉన్నాయి, కిలోల కొద్దున్నాయి అసలు టమాటాలు. అటువైపు వెళ్ళండి, మొత్తం వంకాయలు అవన్నీ చూసాక నాకు టమాటాలు కనపడలేదు. బేసిక్ గా టమాటాలు చాలా ఉన్నాయి. టమాటాలు ఇవన్నీ టమాటోస్ ఎక్కువ వేస్తానండి నేను. టమాటోస్ ఎక్కువ వేస్తాను ఎందుకంటే మనకు రెగ్యులర్ గా కర్రీలోకి అదే అవసరం కదా. అవును. టమాటాలు ఎట్లా వేస్తారంటే ఒక సైకిల్ ప్రకారం వేస్తారా, లేదంటే ఒక టొమాటోస్ రావడానికి ఒక ఎంత టైం పడుతుందని ఒకసారి టమాటో వేస్తే? టమాటో వేసిన ఒక 1 month కి క్రాప్ వచ్చేస్తుంది. 1 month అంటే మనం కాయ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1.5 month. 1.5 month to 2 months పడుతుంది పండుగ వచ్చేస్తుంది. సో 1.5 months to 2 months పడుతుంది అంటే యాక్చువల్గా దాన్ని చాలా మంది ఒకసారి వేసేసాము మళ్ళీ 2 months వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఒక సైకిల్ ప్రకారం చాలా మంది వేసుకుంటూ ఉంటాం. అవునండి. ఇప్పుడు ఇవి క్రాప్ ఇప్పుడు పచ్చి కాయలు ఉన్నాయి కదండి, ఇవి అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మేము కొత్త ప్లాంట్స్ అనేది పెట్టుకుంటాం. పెట్టేస్తారు. ఇవి కంప్లీట్ అయ్యేటప్పటికి అవి మళ్ళీ పూత పిండికి స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి ఎన్నిసార్లు మనం క్రాప్ తీసుకోవచ్చండి టొమాటోకి? తీసుకోవచ్చండి. ఒకసారి క్రాప్ మొదలైన తర్వాత ఒక 2 months వరకు బాగానే వస్తాయి. 2 months వరకు రెగ్యులర్ తీసుకోవచ్చు. సో అంటే మనం 15 రోజులకు ఒకటి 15 రోజులకు ఒకటి అట్లా ఒక 4 బాక్సెస్ లో పెట్టేసుకుంటే ఇవి వచ్చేసరికి ఇవన్నీ వరుసగా రెగ్యులర్ గా ఉంటాయి. అంటే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సూపర్. సో టమాటాలు అవి ఉండేసరికి నేను వంకాయలు బీరకాయలు వీటి మీద ఎవరు ఇవి చూసుకోవట్లేదు. ఓకే ఫైన్. ఓకే మేడం, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. పూత వచ్చింది, సెకండ్ టైం పూత వచ్చింది అన్నాం. సీజన్ కాకున్నా కానీ షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది ఈ ఫ్రూట్ అన్నాం. సో ఆన్సర్ చెప్తారా? వైట్ నేరేడ్ అండి. వైట్ నేరేడ్. ఎస్, బ్లాక్ నేరేడ్ ఉంటుంది, ఇది వైట్ నేరేడ్. సో వైట్ నేరేడ్ అంటే పైన మొత్తం వైట్ గా ఉంటుంది. మొత్తం పైన మొత్తం వైట్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం దానికన్నా ఇది చాలా బాగుంటుంది. బ్లాక్ నేరేడ్ కన్నా టేస్ట్ బాగుంటుంది. వైట్ నేరేడ్. సో ఇంతమంది మనకు తెలిసింది బ్లాకే. ఈ మధ్య చాలా వైట్ నేరేడ్ కూడా ఈ మధ్య మార్కెట్ లో బాగానే, అంటే మనకి మార్కెట్ లో అయితే ఫ్రూట్ కనిపించట్లేదండి, మిద్దె తోటల్లో మాత్రమే ఉంది. అవును, మార్కెట్ లో వచ్చిందంటే దానికి నెక్స్ట్ లెవెల్ అమ్మేస్తారేమో తెలిసి. కానీ ఇది ఓన్లీ ఇప్పుడు మిద్దె తోటల్లో మాత్రమే ఉంటుంది. ఇది సీజన్ అండి ఇప్పుడు, లేకుంటే ఏంటండి? ఇప్పుడు సీజన్ అయితే కాదండి, మనకి సమ్మర్ వెళ్ళిన తర్వాత జూన్ లో మనకి సీజన్. ఓకే. కానీ ఆ సీజన్ లో వచ్చాయి ఫ్రూట్స్, బాగా వచ్చాయి, బాగా కాసింది, ఇంతకన్నా బాగా కాసింది. కానీ మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. మిద్దె తోటలో స్పెషల్ అదేనండి. మీరు ఇచ్చే మెన్యూ ఆ రేంజ్ లో ఉందండి, అందుకే అట్లా వస్తున్నట్టుంది. సీజన్ తో పని ఉండదు మాకు, అంటే మా మొక్కలు పాప మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఫ్రూటింగ్ అనేది ఇస్తూనే ఉంటాయి. ఎస్, సూపర్. సో చాలా ఇది ఉంది, పూతుంది. సో అన్ని చక్కగా నిలబడి మంచి ఫ్రూట్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, వస్తుందండి, తొందరగా రాలిపోదు నేరేడు. అవునా? ఎస్. యాక్చువల్లీ నేరేడు భూమిలో పెడితే కూడా చాలా స్ట్రాంగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె తోట తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.